వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో హస్తం కొత్త నినాదం అందుకుంది. పార్టీలకు అతీతంగా తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా చేసుకోవాలనేది కాంగ్రెస్ లీడర్ల వాదన. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ తెలుగు రాష్ట్రాల ఎంపీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఏపీ సీఎం మద్దతు కూడగట్టే బాధ్యత పీసీసీ చీఫ్ షర్మిలకు అధిష్టానం అప్పగించింది అనే టాక్ కూడా నడుస్తోంది. టీడీపీ అధినేతతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రాయబారం నడుపుతోంది అనే ప్రచారం కూడా చెక్కలు కడుతోంది. మరి ఇంతకీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో సెంటిమెంట్స్ పాలిటిక్స్ వర్కౌట్ అయ్యేనా? తెలుగుదేశం పార్టీ తెలుగు వ్యక్తికి మద్దతిచ్చేనా? ఉపరాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయం. తెలుగు వ్యక్తిని గెలిపించాలని హస్తం నినాదం. ఏపీ సీఎం చంద్రబాబుతో షర్మిల రాయబారం. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో ఎన్డీఏ ఇండియా కూటములు బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపే. ఎన్డీఏ తరఫున రాధాకృష్ణన్, ఇండియా తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో తలపడుతున్నారు. తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు రెండు కూటములు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసం ప్రాంతీయవాద సెంటిమెంట్ను రగిలిస్తున్నారు. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. దీంతో అన్నాడీఎంకే నేతలు ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుతున్నారు. అయితే తమిళనాడు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉంది. అయినప్పటికీ రాధాకృష్ణన్కు మద్దతునివ్వాలని డిమాండ్ చేస్తోంది అన్నాడీఎంకే. రాజకీయాలకు అతీతంగా రాధాకృష్ణన్కు సపోర్ట్ చేద్దామంటోంది. తంబిల మాదిరిగానే తెలుగోడి సెంటిమెంట్ను తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. ఇండియా కూటమి నుంచి తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు రెండు పార్టీల మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలను కోరారు తెలంగాణ సీఎం రేవంత్. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలన్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కీలకం కానున్నారు. ఏపీలో అటు టీడీపీ కూటమి, వైసీపీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎంపీ కూడా లేరు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలోనూ లేరు. అయినప్పటికీ ఆయన మద్దతు కోరింది బీజేపీ. దీంతో ఎన్డీఏ అభ్యర్థికి ఫ్యాన్ పార్టీ జై కొట్టింది. చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. ఏపీలో అత్యధిక ఎంపీల సంఖ్యాబలం ఉన్న టీడీపీని కలుపుకోవాలనేది హస్తం పెద్దల ఆలోచన. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇండియా కూటమికి మద్దతుని ఇవ్వకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అందుకే ఆయన స్వయంగా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ త్వరలోనే చంద్రబాబుతో భేటీ అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబుకు కాంగ్రెస్తో స్నేహం ఉంది. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ గూటికి చేరుకున్నారు. అయినప్పటికీ హాట్లైన్లో రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి బాంబు పేల్చారు. దీంతో పాత స్నేహాన్ని కొత్త రాగంతో కొనసాగించేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. షర్మిల ద్వారా మంతనాలు చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. మరి హస్తం ఎత్తులు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.